నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. Namaste. I'm Dr. Archana, acupuncturist and a naturopathy consultant. Today I'm going to share a few tips regarding obesity. లావు ఎలా తగ్గాలి, పొట్ట తగ్గడం, దీని బరువు ఆల్ ఆఫ్ ఎ సడన్ పెరుగుతూ ఉంటారు. దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఐఎమ్ గోయింగ్ టు షేర్ అ ఫ్యూ టిప్స్, వెరీ ఇంపార్టెంట్ టిప్స్. ఇది యూజ్ చేయడం వల్ల యూ విల్ ఈజీలీ లూజ్ అరౌండ్ 3 to 4 kgs. మీరు కూర్చున్న దగ్గరే ఇంట్లోనే 3 to 4 kgs ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇఫ్ యూ ఫాలో దిస్ టిప్. ఇది ఫస్ట్ టిప్ ఏంటంటే చాలా ఈజీ టిప్ చెప్తున్నానండి. టేక్ 100 grams ఆఫ్ దాల్చీని చెక్క అండ్ 100 grams ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 100 grams ఆఫ్ జీరా. ఎవరికైనా అసిడిటీ లాంటివి ఉన్న వాళ్ళు ఇంకో 100 grams ఆఫ్ సోంఫ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి పౌడర్ చేసి పెట్టేసి ఎవ్రీడే లైక్ పొద్దున్న లేవగానే మీరు టీ చేసుకున్నట్టుగా దిస్ ఇస్ అన్ హర్బల్ టీ. దీన్ని ఒక 2 spoons 100 ml వాటర్లో వేసి బాయిల్ చేయండి. ఈ 100 ml ఆఫ్ వాటర్ షుడ్ కమ్ టు 50 ml. బాగా మరిగిచ్చేసి ఆ 100 ml వాటర్ సగం అయ్యే వరకు ఉంచండి. 50 ml అయిన తర్వాత స్టార్ట్ డ్రింకింగ్ ఇట్. 50 ml అయిన తర్వాత దాన్ని తీసి కొంచెం చల్లార్చిన తర్వాత హ్యావ్ ఇట్ ఎవ్రీ డే. మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అండ్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత హ్యావ్ ఇట్ ఎవ్రీ డే, థ్రైస్ ఎ డే. ఇది చేయడం వల్ల ఈజీగా 3 to 4 kgs ఆఫ్ వెయిట్ లాస్ అవుతుంది. దిస్ నాట్ ఓన్లీ వర్క్స్ ఫర్ ఒబేసిటీకి కారణాలు చాలా ఉంటాయి. మేబీ షుగర్ వల్ల పెరగచ్చు, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బాగా పెరుగుతారు, వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. అండ్ థైరాయిడ్ వల్ల పెరుగుతూ ఉంటారు. థైరాయిడ్ ఈజ్ ఏ మెటబాలిక్ డిజార్డర్. దీంట్లో ఏంటంటే మెటబాలిజం సరిగ్గా అవ్వక వాళ్ళు వెయిట్ అలా పెరిగిపోతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా దాల్చిన చెక్క షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాగ ఉపయోగపడుతుంది అంటే ఇట్ వర్క్స్ లైక్ ఇన్సులిన్ ఏదైతే పనిచేస్తుందో ఇన్ ద సేమ్ వే దాల్చిన చెక్క కూడా మన బాడీలో ఉండే గ్లూకోజ్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకొని షుగర్ లెవెల్స్ పెరగకుండా, గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇన్ దిస్ వే ఎక్స్ట్రా ఫ్యాట్ అంటే ఏదైతే పెరిగిపోయిన ఫ్యాట్ ఉందో దాని అంతటినీ కూడా బాడీలో ఫ్యాట్ లెవెల్స్ పెరిగిపోవడానికి, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి ఇదంతా కొవ్వు కింద మారుతుంది. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి దాల్చిన చెక్క వర్క్స్, ఇట్ డస్ వండర్స్. చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ స్టార్ట్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అది చేయడం వలన మీరు ఈజీగా 3 to 4 kgs అలా చూస్తూ తాగితే చాలు, తగ్గిపోతారు. అండ్ ద సెకండ్ టిప్ ఈజ్ రోజు 1 hour యోగా చేయడం ఇస్ వెరీ వెరీ గుడ్. కొంతమంది యోగా చేయడానికి కూడా టైం లేకుండా ఎవ్రీబడి హ్యాస్ బికమ్ వెరీ వెరీ బిజీ. సో మీకున్న టైంలోనే మీరు కూర్చున్న దగ్గరే చేసుకోవచ్చు. జస్ట్ యూ కెన్ డూ కపాలభాతి నిమిషం రోజులో మీకు ఎప్పుడు టైం దొరికితే ఎవ్రీ 1 hourకి ఒకసారో లేకపోతే జస్ట్ బిఫోర్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ చేయడం ఇస్ వెరీ వెరీ గుడ్. ఎంటీ స్టమక్లో కపాలభాతి చేయాలి. అండ్ అదొక్కటి పొద్దున్నే లేసి 2 నిమిషాలు చేసేసి దాని తర్వాత వెన్ ఎవర్ యూ గెట్ టైం లేదు, ఆల్వేస్ వీఆర్ బిజీ, అంత టైం నేను స్పెండ్ చేయలేను అన్న వాళ్ళ గురించి ఏంటి అంటే జస్ట్ మీరు కూర్చున్న దగ్గర నుంచి లేచి డూ సింపుల్ మార్చ్ ఫాస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యాట్ ఎక్కడ పెరిగిపోతుందంటే లోవర్ పార్ట్లో, అబ్డోమెన్ అండ్ థైస్లో బాగా ఫ్యాట్ పెరుగుతుంది. సో ఇక్కడ ఫ్యాట్ తగ్గడానికి మీరు ఇంట్లోనే జస్ట్ డూ మార్చ్ ఫాస్ట్ ఏంటి అంటే జస్ట్ మీ 2 చేతులు మీ నడుము పైన పెట్టేసేసి నిల్చొని కాల్ని ఎత్తాలి పైకి. కాల్ని ఏ లెవెల్కి ఎత్తాలి అంటే చెస్ట్కి టచ్ అయ్యేటట్టు మీ మోకాలు చెస్ట్ లెవెల్కి ఇలా పైకి ఎత్తి మళ్ళీ కిందికి పెట్టడం. 1 count 2 count అలా మినిమం 50 counts చేసి వెయిట్ ఫర్ సమ్ టైమ్, టేక్ ఎ డీప్ బ్రెత్, డూ సమ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, శ్వాస పీల్చి వదలడం. అది 1 నిమిషం చేసేసి దాని తర్వాత అగైన్ డూ. ఇలా కంటిన్యూస్గా ఒక 500 చేస్తే కనుక జస్ట్ విదిన్ ఎ వీక్ యూ విల్ ఫైండ్ కన్సిడరబుల్ డిఫరెన్స్ ఇన్ యువర్ వెయిట్ లాస్. ఇంచ్ లాస్ కూడా చాలా బాగా అవుతుంది ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద ఫస్ట్ టిప్ అండ్ ద సెకండ్ టిప్. అండ్ ఇలా రోజులో ఒక 3 times కింద చేసుకోండి. మార్నింగ్ ఒక 150, మధ్యాహ్నం ఒక 150, మళ్ళీ నైట్ పడుకునే దానికంటే ముందు ఒక 150 or 200 ఇలా చేసి రోజులో 500 ముందు స్టార్ట్ చేయండి. ఫస్ట్ 15 days డూ ఓన్లీ 500 మార్చ్ ఫాస్ట్. దాని తర్వాత మెల్లిగా దాన్ని 1000 వరకు తీసుకెళ్ళొచ్చు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ 500 ఇన్ ఏ డే, 15 daysలో 500 అలా చేసుకుంటే కనుక విదిన్ 15 days to 20 days యూ లూస్ 3 to 4 kgs ఆఫ్ వెయిట్. ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. యూ ఫీల్ వెరీ లైట్. జస్ట్ ఒక 2 రోజులు చేయండి, చేస్తే యూ విల్ సీ ద డిఫరెన్స్.
అండ్ ద థర్డ్ టిప్ ఇస్ రాత్రి పడుకునే ముందు ఆముదం, ఇట్ ఈస్ అ క్యాస్టర్ ఆయిల్ ఒక 3-4 చుక్కలు మీ నాభిలో వేయండి. రాత్రి పడుకునే ముందు అన్నం తినేసి వెన్ యూ ఆర్ గోయింగ్ టు బెడ్ అట్ దట్ టైం నాభిలో ఒక 3-4 క్యాస్టర్ ఆయిల్ చుక్కలు నాభిలో వేసేసి దానిపైన కాటన్ పెట్టండి. కవర్ ఇట్ విత్ కాటన్ అండ్ సెక్యూర్ ఇట్ విత్ సర్జికల్ టేప్, అదే ప్లాస్టర్ ఏదో ఒకటి వేసేసి నైట్ మొత్తం అలాగే ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీసేయండి. వాట్ క్యాస్టర్ ఆయిల్ డస్ ఇస్ లోపల ఉండే వేడినంతా అది అబ్జర్వ్ చేసేసుకొని ఫ్యాట్ని కరిగిచ్చేస్తుంది అనమాట. ఫ్యాట్ని కరిగించడం మూలాన అబ్డామినల్ ఫ్యాట్ అంతా కరుగుతుంది దీనివల్ల, అండ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, అబ్నార్మల్ ఫ్యాట్ డిపాజిషన్ కూడా తగ్గిపోతుంది. ప్లీజ్ జస్ట్ ఫాలో దిస్ 3 tips, you will see wonders. Thank you.